పోలవరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కడమ్మ వంతెనపై 3 అడుగుల మేర గోదావరి వరద ప్రవహిస్తుంది. పోలవరం గ్రామం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రాజెక్టు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కడమ్మ వంతెనపై 3 అడుగుల మేర గోదావరి వరద ప్రవహిస్తుంది. పోలవరం గ్రామం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ యమని. ఎగువ కురుస్తున్న వర్షాలకు తోడు ఏదైతే గోదావరికి ఉపనదులు కూడా ఉధృతంగా ఉపనదుల్లోనే నీరు కూడా గోదావరి నదిలో చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిందని కూడా మనకు చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం, వారం క్రితం ఉగ్రరూపం దాల్చి మళ్ళీ తగ్గినట్టే తగ్గి మరోసారి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం వహిస్తున్నట్టుగా మనం తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర చూసినట్టయితే దాదాపుగా 34 మీటర్ల మేరకు స్పిల్వే దగ్గరకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 34 మీటర్ల ఉన్న ఈ ఏదైతే గోదావరి ఉధృతి ఉంది. అదే రకంగా దిగువకు చూసుకుంటే 13,06,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు వరద ఉధృతితో పాటు బ్యాక్ వాటర్కి వచ్చేసరికి మనకి పోలవరం ముంపు మండలమైన వేలేరుపాడు, కుక్కునూరులో అనేక గ్రామాలు ఈ వరద బారిన పడిన పరిస్థితి నేపథ్యంలో నిన్న మంత్రులు కూడా వెళ్ళి వరద ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరికీ పునరావాస కేంద్రాల్లో ఉండాలని, వాళ్ళకి అన్ని నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నట్టు కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అదే రకంగా జిల్లా కలెక్టర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎవరో కూడా బయటికి రావద్దు, పునరావాస కేంద్రాల్లో ఉండాలంటూ కూడా వాళ్ళకి ఒక వారం సరిపడా నిత్యావసర వస్తువులు పరిస్థితి. మరోవైపు చూసుకుంటే బ్యాక్ వాటర్ రోజు రోజుకి వరద ఉధృతికి పోలవరం నుంచి పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాలంటే కడెమ్మ స్లూయేజ్ ఉంది. కడెమ్మ స్లూయేజ్ వంతెన, ఆ వంతెన పైనుంచి కూడా దాదాపు 3.5 అడుగుల మేర వాటర్ చేరటంతో ప్రాజెక్టుకి వెళ్ళడానికి కూడా ఆటంకం అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. భారీ మిషనరీ పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు వెళ్ళాలన్నా సరే కుదిరే పరిస్థితి లేదు. ఎందుకు కడెమ్మ స్లూయేజ్ అనేది పోలవరం గ్రామం నుంచి పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళడానికి చాలా ఉన్న ఏకైక మార్గం. ఈ మార్గంలో దాదాపు 3.5 అడుగుల మేర గోదావరి బ్యాక్ వాటర్ వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా ఎంత ఉధృతిగా గోదావరి ప్రవహిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గోదావరి దాదాపు 34 మీటర్ల మేర స్పిల్వే దగ్గర ఉండటంతో పాటు ఉధృతిగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఈ బ్యాక్ వాటర్ వల్ల అటు ముప్పు మండలాలు ఒకవైపు అయితే పోలవరం నుంచి పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళే ఈ కడెమ్మ స్లూయేజ్ పైనుంచి కడెమ్మ స్లూయేజ్ కూడా పూర్తిగా మునిగిపోయింది. 3.5 అడుగుల మేర నీళ్లు కూడా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో కూడా పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తిగా సంబంధాలన్నీ కూడా తెగిపోయాయని చెప్పుకోవచ్చు. భారీ వాహనాలు కానీ పెద్ద వాహనాలు కానీ కూడా ఇటు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా అయితే రాకపోకలు నిలిచిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహంతో ముంపు మండలాలు అనేక గ్రామాలు ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే దిగువన ఈ పశ్చిమ గోదావరి జిల్లా వైపు వెళ్ళే వశిష్ఠ గోదావరి పైన ఉన్న లంక గ్రామాల్లో కూడా నీళ్ళు వెళ్ళి ఇక్కడ ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతిగా ప్రవహిస్తుండడంతో కడెమ్మ వంతెన మునిగిపోవడంతో పాటు అనేక లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే గోదావరి జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.